రెంట్ 15,000, కరెంటు బిల్లు ఒక 1000 రూపాయలు, వెజిటేబుల్స్ ఒక 1000 రూపాయలు, ఫ్రూట్స్ ఒక 1000 రూపాయలు, పెట్రోల్ ఖర్చులు 2000, బైక్ ఈఎంఐ 5000, పిల్లల బస్కి 2400 ఇద్దరికి కలిపి, ట్యూషన్ ఫీజు 1500, స్టేషనరీ ఖర్చులు అవన్నీ ఒక 500, స్కూలు సంవత్సరానికి ఒక నెలకు చొప్పున వేసుకుంటే ఒక 5000, రీఛార్జీలు 2 ఫోన్లు, ఇంట్లో ఫోను, నీదో ఫోను, నాదో ఫోను, అలా ఒక 1000 రూపాయలు వేసుకో. పాలు పెరుగు మరి అవసరం కదా, అది ఒక 1000 రూపాయలు వేసుకో. ఓవరాల్గా ఒక 40,000 అవుద్ది. ఇంకా పండగలు, పబ్బాలు, ఫంక్షన్లు, బట్టలు, పుట్టినరోజులు, బంగారాలు ఇవన్నీ కాకుండా మొత్తానికి ఒక 60,000 అవుద్ది. 60,000 ఇచ్చాం అనుకో, చాలా పద్ధతిగా ఆడపిల్లలాగే ఉంటాను. చాలా పద్ధతిగా ఆడపిల్లలాగే ఉంటాను. మగరాయిల్లా తిరగను. ఆడపిల్లల పద్ధతిగా ఇంట్లో బొట్టు బొమ్మలా కూర్చుంటాను. సోది నీ భుజాల మీద బతుకుతున్నానా? నువ్వేమన్నా నన్ను ఎత్తుకొని పోతున్నావా? పద్ధతిగా ఉండొచ్చు కదమ్మా. మాకు సరదా. ఏం చేసినా పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తుల కోసం. గెలిపోతే ఆలోచించుకో. నువ్వు నా చెవులో చెప్తే నేను నలుగురిలో చెప్తాను నువ్వు ఎంత ఎదవ్వో.